రూపాయలు స్కాన్ కదరా రావట్లేదే ఇక మొదలెడదామా. నా 18 years డ్రీమ్ మొట్టమొదటి అడుగుతో స్టార్ట్ చేశాను. మనం ఫస్ట్ అలిపిరి సైడ్ నుంచి వెళ్ళేటప్పుడు కింద సూపర్ ఉంటాయి టెంపుల్స్ అన్నీ విజిట్ చేసాం. ఫస్ట్ మా ఊరు తిరుమల రావడం ఇది ఫస్ట్ టైము, నేను సెకండ్ టైం దేనికుంటున్నాను అంటే ఎప్పుడో నా చిన్నప్పుడు మా ఫాదర్ పిలుచుకొని వచ్చాను నాకు 3 years ఉన్నప్పుడు. ఇంతకుముందు కూడా చాలాసార్లు వద్దామని చాలా అనుకున్నాను, బట్ స్టార్ట్ అయ్యే ప్రతిసారి ఏదో ఒకటి జరిగింది. గోవిందా గోవిందా అలా రాయి మీద రాయి పెడితే ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు, మా మేస్త్రి చెప్పేంత వరకు. అన్ని ఫ్లోర్లు ఇల్లు కడతారనా అన్నారు, నాకేం తెలీదు. ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. స్టెప్స్ ఇక్కడ స్టార్ట్ చేసినప్పటి నుంచి మొత్తం అన్ని ఇవే కనపడుతున్నాయి. మా వాడికి మాటికే కావాలన్నాడు, తీపిచ్చాను. అసలు ఏమంటున్నాడు వినండి. 1400 సుక్కలు కనిపించినాయి. చుక్కలు కనపడినాయా? మళ్ళీ ఆ తర్వాత సాపిగా అయిపోయింది. ఏం తింటానవే? మాడిపండు పిచ్చ బ్రో, అది అయిపోయింది బ్రో. ఏం చేస్తాం, కష్టకాలం ఉన్నాను. ఆకల్లో ఉన్నావా బ్రో? నేను తిరుమల వచ్చే వాళ్ళందరికీ బేస్ సజెషన్ ఏమి ఇస్తానంటే, ఫుడ్ ఏమన్నా కావాలంటే కిందనే తినేది వచ్చేయండి. వాడేమో వాటర్ బాటిల్ కూడా 60 రూపాయలు బ్రో. జస్ట్ వాటర్ తాగేదానికి 30 రూపాయలు, ఇది 30 రూపాయలు. అయినా సరే మేము ఎక్కడ తగ్గలేదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏదో చెప్తుంటేనబ్బా, ఏంటది? ఓకే, గుర్తొచ్చినప్పుడు మళ్ళీ చెప్తా. అలా గాలిగోపురం దగ్గరకు వచ్చేసిన తర్వాత కొంచెం ముందరకు వచ్చిన తర్వాత జింకలు ఉడతలు అన్నీ కనపడ్డాయి. ఒకసారి మీరే చూసేయండి. ఇంకా అలా నడుచుకుంటూ వచ్చేసరికి మార్నింగ్ నుంచి ఏం తినకని ఉండేసరికి దావలో కనపడిన ప్రతిదీ తాగాలనిపించింది, తినాలనిపించింది. తాగేసాం, తినాలనిపించింది, తినేసాం. ఒరే అసన్ నువ్వా? వీడు చూడండి బ్రో, దొరికితే చాలు పులిహోర కలిపేస్తున్నాడు అందరితో. జస్ట్ 1 minute ముందు అక్కడ చూసాము, కొంచెం ముందరకు వస్తున్న పాలకో కనపడింది. ఆ మేస్త్రి ఏదో అంటున్నాడు అండి, ఎందుకు వాళ్ళకి రేపు నీకెవరు మెసేజ్ చేయరా? మనకెవరు ఫోన్లు చేయరు, మెసేజ్ చేయరు. ఇది చూసిన తర్వాత నా మైండ్ పేలిపోయింది. జంతువులకి ఆహారం పెట్టవద్దు అంటే మనోళ్ళు జంతువులకు బొట్లు పెట్టేశారు. కూడా పెట్టాల బొట్లు. ఏంది చెప్పు. అట్లుంటది మన ఇండియన్ ఆడోళ్ళతో. మొత్తానికైతే ఆల్మోస్ట్ మోకాల మెట్ల దగ్గరకు వచ్చేసాము. ఇంకా కొద్ది దూరంలో శ్రీవారు ఉన్నారు. ఈ చెట్టు ఏమేంటో తెలిసి కామెంట్ చేయండి. ఫైనలీ మొత్తానికైతే మోకాల మెట్టు గోపురం దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ నుంచి మోకాల మెట్లు ఉంటాయి, ఒక 350 ఏమో ఆల్మోస్ట్ ఉంటాయి. మోకాలు ఎక్కడం చాలా ఈజీ అనుకున్నాను, బట్ చూడండి మోకాల మెట్లు ఎక్కడం పెద్ద కథ కాదనుకున్నాను. కానీ ఎక్కేంత వరకు కూడా తెలియదు నాకు కూడా ఇంత హార్డ్గా ఉంటాయని. ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఉంటాయని. అస్సన్ కూడా ఆల్మోస్ట్ మోకాల మెట్లు ఎక్కేశాడు. మోకాల మెట్లు ఎక్కేసరికి మా పరిస్థితి ఇలా అయిపోయింది. ఇంకా ఎన్ని స్టెప్లు ఉన్నాయనుకున్నాను, లాస్ట్ ఇంకొక 50 steps ఉన్నాయని చూసిన తర్వాత ఫుల్ హ్యాపీ. నా సంతోషానికైతే హద్దులు లేవు. పైకి రాగానే మన ఫస్ట్ కర్తవ్యం ఏంటంటే, మనం కింద లగేజ్ పెట్టేసాం కదా, అది పైకి అయితే వచ్చాము, తీసుకోవడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము లగేజ్ తీసుకోవడానికి స్టార్ట్ అయిపోయాము. మా వాడేమో రూమ్ కావాలని 50 రూపీస్ రూమ్కి తీసుకోవడానికి వెళ్ళాడు. ఒక 1 hour క్యూలో నిలబడిన తర్వాత లగేజ్ అయితే సక్సెస్ఫుల్ తీసేసుకున్నాము. లగేజ్ తీసుకునేసాము మేమిద్దరము. కాకపోతే వాడేమో రూమ్ కోసం వెళ్ళాడు. రూమ్ దొరుకుతారనడం డౌటే. మ్యాక్సిమం తిరుమలలో రూమ్ దొరకడం అంటే గగనమే. మాకు కూడా ఏం దొరకలేదు. 1 day వెయిట్ చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ దొరికింది రూము. ఇంకా మార్నింగ్ లగేజ్ మొత్తం సంతాపం తీసుకుని ఈ 20 రూపీస్ దావలో వస్తుంటే దొరికింది. మంది కానప్పుడు ₹1 కూడా నేను తీసుకోను. ఆ మనీ దొరికింది, ఎవరిదో కూడా తెలియదు. కాబట్టి మనం దేవుని హుండీలో వేసేద్దామని అదే అట్లనే భద్రంగా పెట్టేశాను. సక్సెస్ఫుల్లీ 1 night మొత్తం వెయిట్ చేసిన తర్వాత మాకు రూమ్ దొరికింది. ఎర్లీ మార్నింగ్ రూమ్ దొరికింది. రూమ్ అయితే సూపర్ ఉంది. ఈ రూమ్ కాస్ట్ ఎంత తెలుసా? 50 రూపీస్. అసలు 50 రూపీస్కి ఇంత మంచి రూమ్ దొరుకుతుంది నాకు కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్ ఉంది రూమ్ అయితే. ఇంకా వచ్చేసి ఫస్ట్ మనం చేసిన పని ఏంటంటే, బ్యాగ్ పక్కన వేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. చూడండి అసలు గారితో ఆడుకుంటున్నాడు. వాడి లోపల స్నానం చేస్తుంటే ఏం చేస్తున్నాడో మీరు చూసేయండి.
ఏం చేయాలా? ఏం చేయాలరా? ఏం అంజే కదా సాల్నా సాల్నా ఏయ్ వచ్చిందిలే. చెప్పు. ఇప్పుడా ఇప్పుడు రా. మన వాడితో ఫుల్ ఆన్ ఫన్, ఎక్కడ చూసినా నవ్వుకుంటానే వచ్చేసాం పైకి. ఇంకా ఇక్కడికి వచ్చేసి పడుకుంటానే నాకు ఫుల్ నిద్ర వచ్చేసింది. బట్ దర్శనానికి టైం అయింది. ఇన్ని చూడండి, దర్శనానికి టైం అవుతుండే స్నాప్ దిగుతున్నాడు, ఫోటో తీసుకుంటున్నాడు. అసలు వీడి పంచాయతీ ఏందో మాకు అర్థం కాలేదు. ఇలాగైతే రాడని చెప్పేసి లోపలే లాక్ చేసేసాము. కాసేపు మూతేసేసి లోపల వేసేసరికి ఇంకా మా వాడు మొత్తుకున్నాడు. అమ్మో జర్రుంటే చచ్చిపోయేటండ్రా అన్నట్టు మొత్తుకున్నాడు. ఇంకా రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాం దర్శనానికి. దర్శనం టైమింగ్ 3 అయితే మేము 1కి అలా స్టార్ట్ అయిపోయాము. మావా ఇన్ని రోజులు మా ఫ్రెండ్ చెప్తుంటే తిరుమలలో లోపల సూపర్ ఉంటారు అంటుంటే నేనేం నార్మల్గా అన్ని టెంపుల్ ఉన్నట్టుంటాయి అనుకున్నాను. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న ప్రపంచమే ఉంది బ్రో లోపల. నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఉంది, ఈ పాత్రలకు ఎందుకు బొట్లు పెడతారు? ఏమో బ్రో, తెలిసే కామెంట్ చేయండి. నాకు పైకి కొండెక్కినప్పటి నుంచి అసలు నాకు ఆ ఖర్జూర తినాలనిపించింది. ఫైనల్లీ ఖర్జూర ప్యాకెట్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత తిందామని ఓపెన్ చేశానా, మొత్తం ముగ్గు పడిపోయింది బ్రో. పక్క అందరూ స్కామ్ గురవుతారు. ఇదైతే పక్క చూసుకొని తినే ఐటెం పైన ఇంకా అసలు అవి తినే లెక్క కూడా లేవు. సగం నోట్లో పెట్టుకుంటారనే అసలు అది బయటకు చేయాలనిపించింది. తినే ఫుడ్ పైన చాలా పక్కా స్కామ్ జరుగుతుంది బ్రో. ఒకసారి చూసుకొని తీసుకోండి ఏవైనా కానీ. మేమిద్దరం రావడం ఫస్ట్ టైం నేను అసలు, బట్ వీడేమో సో మెనీ టైమ్స్ వచ్చాడు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. అందుకోసమే వాడు మాకు గైడరు మేస్త్రి అన్నీ. మ్యాటర్ ఏమో తెలియదు కానీ అసనగాడు ఎందుకో ఈరోజు మెరుస్తున్నాడు అట్లే. అసనగాడు ఎందుకో నాకేం అర్థం కావట్లేదు భయ్య. మనోడు సిగ్గుపడిపోతాడు, మెరుస్తాడు. ఎంత లోపలికి వచ్చామో లేదు, ఇక్కడ శ్రీవారి సేవ చేసే వాళ్ళు బొట్లు పెడుతున్నారు. మనోడు కూడా ఇంకా ట్రై చేద్దామంటే పెట్టేసుకున్నాము అక్కడే. అసన్ గోవింద గోవింద. బ్రో ముస్లిమ్స్ బొట్లు పెట్టుకోరు కదా, కానీ మీ అసన్ ఎందుకు పెట్టుకుంటున్నాడు అంటే అవేం లేదు బ్రో, మా అసన్ అంతా గోవింద. మ్యాటర్ ఏంటంటే మనోడు సబ్కా మాలిక్ ఏక్ హై అని నమ్ముతాడు, అది మ్యాటర్. అలాగే ఉండాలి బ్రో, మా అసన్ చూసి ఇన్స్పైర్గా ఉండి అందరూ. నామాలలో మన అసన్ ఎలా ఉన్నాడో కామెంట్స్లలో చెప్పండి. అసలు ఏంటి అయ్యి టెంకాయలు? డూప్లికేట్ టెంకాయలు. అది ఫేక్ బ్రో అది ఫేకే, బట్ ఇదైతే ఒరిజినల్. ఇది టెంకాయ చెట్టు, ఒరిజినల్ టెంకాయల చెట్టు. అసలు ఇదైతే ఆకాశం అందుతుంది, అంత హైట్ ఉంది. రే ఎవర్రా మీరంతా ఇంతమంది ఉన్నారేంట్రా? రే భయ్యా రే, నాకైతే నా పరిస్థితి నాకు అర్థమైపోతుంది. వాళ్ళు సర్వదర్శనం వాళ్ళు, అందుకోసం అంతా రద్దీగా ఉంది ఫుల్. మా అయితే సాఫీగా సాగిపోయింది. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఫాస్ట్గా పరిగెత్తుకుంటా నడుచుకుంటా ఎట్లా పడితే అలా దూక్కుంటే ఎగురుకుంటూ వెళ్ళిపోయాము. ఏంటి పరిగెత్తుకుంటూ పోతే ఉన్నా అంటే నమ్మరు కదా, చూడండి మీరే ఎలా పోతున్నాడో మన మేస్త్రి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఫస్ట్ గేట్ అయితే పడిపోయింది. గేట్ తీయడానికి ఎలాగో టైం అయిపోతుంది. మన వాళ్ళు అయితే ఏకంగా లూడోని స్టార్ట్ చేశారు. మొత్తం లూడ్ అయిపోయిన తర్వాత గేట్ అయితే ఓపెన్ చేయలేదు. ఫస్ట్ గేట్ అయితే తీసేశారు, మళ్ళీ సెకండ్ గేట్ పడింది. సెకండ్ గేట్ ఓపెన్ చేసరికి టైం అయిపోతుందని మనోడు ఎవడో శనగతినాలు తెచ్చి ఆడ అమ్మేశాడు. సెకండ్ గేట్ ఓపెన్ కాగానే కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత చెకింగ్ రూమ్లో ఫోన్ తీసుకున్నారు. ఫోన్ తీసుకుని మళ్ళీ నువ్వు దర్శనం చేసుకున్న తర్వాత ఇస్తా అన్నారు. బ్రో ఫైనల్లీ 18 ఇయర్స్ డ్రీమ్ నేను అయితే ఫుల్ఫిల్ చేశాను. పక్క కొంచెం దర్శనం చేసుకుని కొంచెం ఫ్రంట్కి వస్తానే కళ్ళలో నుంచి నీళ్ళు అయితే వచ్చేసాయి లిటరలీ. దర్శనం చేసుకుని బయటకు రాగానే మా కళ్ళలో ఆనందం మీరే చూడండి. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత లడ్డు తినకంటే ఇలా లడ్డు తినేసాము. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మా మమ్మీకి కాల్ చేసి ఏ రేంజ్లో చెప్పానంటే, ద వర్మ చూసేసాను వర్మ, నా 18 ఇయర్స్ డ్రీమ్ చూసేసాను వర్మ అన్నట్టు చెప్పాను. మొత్తానికైతే ఎన్నో కష్టాల తర్వాత దర్శనం అయితే కంప్లీట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఉంటా బాయ్.